ఆసియాలో చైనాకు, జపాన్కు, చైనాకు, ఫిలిప్పీన్స్కు, తైవాన్కు, చైనాకు, అలాగే చైనాకు, వియత్నాంకు విభేదాలు ఉన్నాయి. సహజం మనకెట్లయితే పాకిస్తాన్తో విభేదాలు ఉంటాయో సో వాళ్ళకు కూడా విభేదాలు ఉన్నాయి. ఇప్పుడు మనకి ఇండస్ వ్యాలీ, సింధు నది విషయంలో మనకు పాకిస్తాన్ విభేదాలు లేవా? గంగా నది జలాల విషయంలో మనకు బంగ్లాదేశ్ విభేదాలు లేవా? కచ్ తీవు విషయంలో, ఇండియన్ ఓషన్లో ఉన్న ఐలాండ్ విషయంలో ఇండియాకు, శ్రీలంకకు విభేదాలు లేవా? సరిహద్దుల మధ్య ఉన్న దేశాల మధ్య విభేదాలు అనివార్యంగా ఉంటాయి. కాలాపాని ప్రాంతంలో ఇండియాకు, నేపాల్కు విభేదాలు లేవా? సో ప్రతి దేశం నుంచి కొన్ని విభేదాలు ఉంటాయి. అది ఆయా దేశాలే పరిష్కరించుకోవాలి, మనం ఎంటరే కాకూడదు అందులో. కానీ మన ప్రైమ్ మినిస్టర్ జపాన్కి వెళ్ళి అత్యుత్సాహంతో మోడీ అమెరికాను మెప్పించడానికి, జపాన్ను ఆనందింపజేయడానికి పరోక్షంగా సౌత్ చైనా సీ గురించి ప్రస్తావించి మాట్లాడాడు. ఈ చైనాకు మండకుండా ఉంటుందా? అలాంటి చైనా, అలాంటి మోడీ అంటే గతంలో జపాన్ వెళ్ళి చైనాకు వ్యతిరేకంగా పరోక్షంగా మాట్లాడిన మోడీ ఇప్పుడు జపాన్ నుంచి ఇచ్చిన స్టేట్మెంట్ చూడండి. చైనాకు అనుకూలంగా స్టేట్మెంట్ ఇచ్చారు. దీన్ని మరి ఏమనుకుంటారు? ప్రపంచం అంత పిచ్చోదా? ప్రపంచం చూస్తూ ఉండదా? నువ్వు మొదటి నుంచి అదే మెయింటైన్ చేయి. ఎస్, ఆ రెండు దేశాల సమస్యలు వాళ్ళు చూసుకుంటారు. చైనా జపాన్ విభేదాలు చైనా జపాన్ చూసుకుంటారు, మనకే సంబంధం. థర్డ్ పార్టీలు ఎందుకంటే చూడకూడదని మన ప్రైమ్ మినిస్టర్ చెప్తున్నాడు కదా. ఇప్పుడు ఇండియా జపాన్ల రిలేషన్స్ను చైనా దృష్టితో మనం ఎందుకు చూడాలి? అమెరికాకు ఇండియాకు ఉండే రిలేషన్స్ మనం చైనా దృష్టితో చూడకూడదు. అలాగే ఇండియా కూడా అమెరికా చైనా రైవలరీలో దూరకూడదు. మనమేమో అంతకుముందు అమెరికా చైనా రైవలరీలో దూరి క్వాడ్లో భాగమయ్యాం. జపాన్ చైనా రైవలరీలో దూరి చైనాకు వ్యతిరేక కామెంట్ చేసిన మోడీ ఇప్పుడు ఏమంటున్నాడు? జపాన్ గడ్డపై నుంచి జపనీస్ పత్రికలకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో చైనా భారత సంబంధాలు ప్రపంచ శాంతి, సుస్థిరతలకు దోహదం చేస్తుంది, ప్రపంచంలో స్టెబిలిటీ తెస్తుంది, పీస్ తెస్తుంది అని మాట్లాడితే ప్రపంచం అంతా అమాయకంగా ఉంటుందా? సో యూ మెయింటైన్ వన్ డైమెన్షన్. ఇవాళ ఇప్పుడు ఏమన్నాడు మోడీ? ఇండియా చైనా రిలేషన్ షుడ్ నాట్ బి సీన్ ఫ్రమ్ థర్డ్ పార్టీ లెన్స్ అన్నారు. ఇది స్టాండర్డ్గా మెయింటైన్ చేస్తారనుకోండి, మన ఇండియన్ మెచ్యూరిటీని ప్రపంచం గౌరవిస్తుంది. కానీ ఒకప్పుడేమో నీవు చైనాకు వ్యతిరేకంగా అమెరికా వైపు వెళ్ళి ఇప్పుడేమో మళ్ళీ థర్డ్ పార్టీ లెన్స్లో చూడకూడదు అంటే అంత అమాయకం ఆ ప్రపంచం కళ్ళు మూసుకొని కూర్చుంటుందా? తెలియదా ట్రంప్ ఉతికి ఆరేస్తున్నాడు అని? ట్రంప్ ఉతికి ఆరేస్తుంటే ఇండియా చైనా వైపు వెళ్తోంది అనేది ప్రపంచం అనుకోకుండా ఉంటుందా? అఫ్ కోర్స్ ఒక సిగ్నల్ ఇవ్వచ్చు, డెఫినెట్గా ట్రంప్కి ఒక సిగ్నల్ ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. మిస్టర్ ట్రంప్, నువ్వు ఒక్కనే వెలువు ప్రపంచంలో, మాకు అమెరికా దూరం పెడితే మా ఆప్షన్స్ మాకు ఉన్నాయి అని చెప్పడానికి ఇది ఉపయోగపడుతుంది, అనుమానం లేదు. కానీ అదే సమయంలో ఇది మన బలహీనత, పొజిషన్ ఆఫ్ స్ట్రెంగ్త్. ఎప్పుడు కూడా మీకు సింపుల్ రవిశంకర్, మీకు సింపుల్ సాధారణ ఉదాహరణ ఇస్తాను. ఒక కూతురు పెళ్ళైనాక అత్తగారింటికి వెళ్తుంది. రెండు రకాల సందర్భాల్లో పుట్టింటికి వస్తుంది. మొదటి సందర్భం ఏంటి? అక్కడ పుట్టింట్లో చాలా వైభవంగా ఉంటూ అమ్మ తల్లిగారిని చూడటానికి వస్తుంది. వచ్చినప్పుడు ఇంటి కోడలు ఆడబిడ్డను చాలా గౌరవిస్తుంది, ఎందుకంటే పొజిషన్ ఆఫ్ స్ట్రెంగ్త్ నుంచి వచ్చింది. పక్కింటి వాళ్ళు గౌరవిస్తారు. ఏం తల్లి ఎప్పుడు వచ్చావు బిడ్డ, బాగుందట కదా, అత్తగారింట్లో అంత బ్రహ్మాండంగా ఉంటారు కదా, మీ అమ్మ చెప్తోంది, మీ వదిన చెప్తోంది అంటారు. ఇది ఫస్ట్ సందర్భం. రెండవ సందర్భం పొజిషన్ వీక్నెస్ నుంచి వస్తుంది. మోడు కొడితే, అత్తింటి వాళ్ళు హింసిస్తే వస్తారు. అప్పుడు ఇంట్లో ఉన్న వదిన ఆడబిడ్డను ఎలా చూస్తుంది? కొన్ని ఇళ్లలో మంచిగా చూడొచ్చు, కానీ కొన్ని ఇళ్లలో బలహీనతగా ఆ తాళ్ళే ఏం మాట్లాడుతావు, పొద్దున్న ఎగురుతున్నావు, నీ అత్తగారింటి ఎట్లున్నదో నాకు తెలియదా అంటుంది. పక్కింటోడు ఏమంటారు? అయ్యో తల్లి, ఆడ తిట్టిండడు కదా, కొట్టిండాడు కదా మీ ఆయన, కొడుతొచ్చినవాడ కదా అని చూడరా. ఇది పొజిషన్ వీక్నెస్. రెండు కూడా పుట్టింటికి రావడమే. అంటే మోడీ చైనాకు పోవడం పుట్టిల్లని నేను అనడం లేదు. చైనా ఒకే అంశాన్ని రెండు సందర్భాల్లో భిన్న రకాలుగా చూస్తానన్న దానికి ఉదాహరణ ఇచ్చారు. అందువల్ల ప్రైమ్ మినిస్టర్ మోడీకి జింపింగ్ దగ్గరగా రావడం, ఇండియా చైనాకు రావడం వ్యూహాత్మకంగా అమెరికాను చెక్ పెట్టేందుకు ఉపయోగం. కానీ ప్రపంచమైనా దీన్ని నమ్మాలంటే, ఆఖరికి చైనా కూడా నమ్మాలంటే, మనం ఇది స్థిరంగా ఇప్పుడు ఇవాళ మోడీ ఏ ప్రిన్సిపల్స్ అయితే చెప్పాడో, ఎలాంటి పత్రికలు వచ్చాయి కదా, ఈ ప్రిన్సిపల్స్కి ఇండియా అన్ని వేళలా కట్టుబడి ఉంటే అసలు మనకి ఈ సమస్య రాదు. కానీ ట్రంప్ కొడుతున్నప్పుడు మనం వస్తున్నాం, మనం పోతున్నాం. సో దానివల్ల మీనింగ్ డెఫినెట్గా గ్లోబల్ పర్సెప్షన్ ఉంటుంది. అన్నిటికన్నా ముంచి ఇండియాలో ఎలాంటి పర్సెప్షన్ ఉంటుంది, ఇదొక ఇంట్రెస్టింగ్.
ప్రపంచం ఏమన్నా అనుకోనియండి, రెండు రకాలుగా అనుకోవచ్చు. అమెరికా వాడు కొడితే చైనా దగ్గరికి వెళ్తున్నాడు ఇండియా అని. రెండో రకంగా అనుకోవచ్చు, ట్రంప్కు ఏం బుద్ధి చెప్పాడు రాబాయ్, ఇట్లుండాలి ఇండియా చూడు, అమెరికాకి ఏదో కౌంటర్గా ఎత్తుకడేశాడు. కనీసం అక్కడ రెండు. ఇక్కడ ఏమనుకుంటారు, ఇక్కడ బీజేపీ పరివారము మొదటి నుంచి క్రియేట్ చేసేది ఏంటి? ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వస్తుంది మోడీకి అంటే, ప్రభుత్వము తీసుకోవాల్సిన నిర్ణయాలకు కొన్ని పరిమితులు ఉంటాయి, కొన్ని ఇంపరేటివ్స్ ఉంటాయి. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ ఉదాహరణ. బీజేపీ పరివారం ఏమో పెద్ద ఎత్తున ఒక భావోద్వేగాన్ని రెచ్చగొట్టింది దేశీయ రాజకీయ అవసరాల కొరకు. ఇక అయిపోయింది, మోడీ కొట్టేస్తాడు చూడు, పాక్ ఆక్రమిత కాశ్మీర్ వచ్చేస్తుంది, పాకిస్తాన్ అని సంగతి చెప్తాడు, అఖండ భారత్ అక్కడితో ఆగడు, ఇంకా కావాలంటే ఇంకా ముందుకు పోతాడు అని పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారు. సడన్ గా 4వ రోజు మోడీ ఆపేశాడు. అసలు బీజేపీ పరివారమే డైజెస్ట్ చేసుకోలేకపోయింది. తాజాగా ఇండియా టుడే సర్వేలో ఇది రిఫ్లెక్ట్ అయింది మీకు. అంతకు ముందు యూరీలో అటాక్ జరిగాక సర్జికల్ స్ట్రైక్స్ ఇండియా జరిపింది. తర్వాత జరిగిన ఉత్తరప్రదేశ్ ఎలక్షన్స్లో భారీ విజయం 2017లో. సో అలాగే మీకు రెండవ ఎగ్జాంపుల్ చెప్తాను. మీకు పుల్వామాలో దాడి జరిగాక మనం బాలాకోట్ స్ట్రైక్ జరిపాం. తర్వాత భారీగా మోడీ పాపులారిటీ పెరిగింది. కానీ ఈసారి ఇంటర్నేషనల్గా మోడీ పాపులారిటీ పెరగాలి లెక్క ప్రకారం ఆపరేషన్ సింధూర్ తర్వాత పెరగక 4% తగ్గింది. మీకు ఎన్డీఏ పాపులారిటీ అయితే 10% తగ్గింది. ఎందుకు తగ్గింది? ప్రజల ఎక్స్పెక్టేషన్స్కు తగ్గట్టుగా పర్ఫామ్ చేయనప్పుడు ప్రజలు ప్రశ్నిస్తారు. సో బీజేపీ పరివారమేమో తమ రాజకీయ అవసరాల కొరకు పెద్ద ఎత్తున మోడీని వీరుడు, శూరుడు, ధీరుడు, పాకిస్తాన్ బుద్ధి చెప్తాడు అని ఒక ఇమేజ్ క్రియేట్ చేశారు. పాకిస్తాన్ సంగతి తేల్చాలి అనే ఒక భావోద్వేగాన్ని రెచ్చగొట్టారు. మోడీ 4వ రోజు ముక్తసరిగా ఆపాడు. ఆపిన పో అనుకుందామంటే ట్రంప్ నేనే ఆపించిన అన్నాడు. అది కూడా పో అనుకుందాం, ఆపిస్తే ఆపించని పో అనుకుంటే అది కూడా ట్రేడ్ అని చెప్పి బెదిరించి ఆపిన అన్నాడు. దాంతో విలవిల తన్నుకోవాల్సి వస్తుంది పరిస్థితి ఇవాళ. సో సరిగ్గా చైనా విషయంలో కూడా అదే చేసింది బీజేపీ పరివారం. తమ ఐడియాలజికల్ అవసరాలు, తమ సైద్ధాంతిక కారణాల రీత్యా దేశంలో పాకిస్తాన్ను, చైనాను శత్రువులుగా చూపి దేశంలో అన్ఎంప్లాయ్మెంట్, ప్రైస్ రైజ్ వీటన్నిటినీ ప్రజల దృష్టిని మళ్లించడానికి ప్రతిపక్షాలను, ప్రత్యర్థుల్ని ప్రశ్నించే వారందరినీ చైనా ఏజెంట్లని చెప్తూ అటాక్ చేస్తూ వచ్చింది. సో ఇప్పుడు ఎవరు చైనాతో క్లోజ్ అయ్యారు? ఇప్పుడు ఎవరి నిర్ణయం ఇది? నిన్నటి దాకా చైనాతో మనము చర్చలు జరపాలంటే చైనా ఏజెంట్ అనేవాళ్ళు, చైనాతో ట్రేడ్ జరపాలంటే నువ్వు చైనా ఏజెంట్ అనేవాళ్ళు, చైనాతో బార్డర్ డిస్ప్యూట్ పైన చర్చలు జరుపుకోవాలంటే ఏజెంట్ అనేవాళ్ళు, చైనాకు ఫ్లైట్ ఉండాలి డైరెక్ట్ అంటే ఏజెంట్ అనేవాళ్ళు, చైనాకు వీసాలు ఇవ్వాలంటే ఏజెంట్ అనేవాళ్ళు. ఇప్పుడు ఇవన్నీ